నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మావా ఏంటి మావా నా డ్రెస్ వేసుకొని ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఎవడ్రా మామా ప్రతివాడు మామా మామా అని చంపుతున్నాడు. అందరికీ మామా చందమామరా, అర్థమైందా? నీకెంత ధైర్యం రా? నేనుండగానే పోలీస్ స్టేషన్ కొచ్చి లూటీ చేయాలని చూస్తావురా? ఒక్క లాఠీ కూడా తీసుకెళ్ళలేవురా. ఏది నా లాఠీ? పోరా పోరా. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వదిలిపెట్టేది లేదు. లవర కోసం వెయిటింగ్. కుమారస్వామి గారు మీ ఇంట్లో ఉన్నాడే వాడు మంచోడు కాదు. వాడు అసలు పేరు శంకర్ దీక్షితులు. వాడు మీ పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. వాడిని మీరు ఎలాగైనా కొట్టాలి. నేను ఈ కళ్ళతో చూడాలి. నువ్వా ఏరా మళ్ళీ గోనె సంచి ఎందుకు తీసుకురాలేదు? నాకు నోరు తెరిస్తే బూతులు ఎందుకు తీసుకురాలేదు? ఇంట్లో మురగలేనమ్మా, వీధిలో మురిగిందట. పానకంలో పుడక. రే ఆగో. నా టైమే బాగలేదు. మామ నిత్యం దగ్గర నుంచి వెళ్ళేటట్లేడు. ముహూర్తం దాటిపోయేటట్టుంది. ఏం చెయ్యాలి? ఇది ఖచ్చితంగా కుమారస్వామి గొంతే. విషయం మొత్తం చెప్పేయాలి. ఇక్కడ కూడా తగలబెట్టాడే. కుమారస్వామి గారు మీ ఇంట్లో ఉన్నాడే ఆడు పెద్ద ఫ్రాడు. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నేను నిజాలు చెబుదాం అనుకుంటే నన్ను స్టోర్ రూమ్ లో పెట్టి లాక్కేశాడు. ఆయన కొట్టడానికి కర్ర కూడా తెచ్చా, తీసుకోండి. నేను ఇంత సీరియస్ విషయం చెప్తే నవ్వుతారేంటండి? ఈ విషయం నాకు చెప్తుంటేను నువ్వా ఎవరు అనుకున్నావు? కన్ఫ్యూజన్ కరయ్యావా? కుమారస్వామి గారు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. సారీ, నేను వస్తా. నేను చాలా క్లియర్ ఉన్నాను. వాళ్ళపాలు ఏడ్చి కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు. ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి, మున్సిపాలిటీ బండిలా కాదు. అర్థమైందా? అరే బ్యాగ్ నుంచి కొత్త చొక్కాది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అరే పిల్ల జమీందారు గారా, ఏంటండి మా ఊరు వచ్చి 15 రోజులైంది. మా ఊరి మీద అలిగారా? చెరువు మీద అలుగుతాడా? అవును, భోగరాజు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఉంటాండి, వరండాలో ప్యాక్ మొదలెడతాను. అప్పుడే మొదలెడతారా? అవును, ఆవు మాస్టర్ వచ్చాడా? ఆవు మాస్టర్ ఏంటండి, ఆ బసవరాజు గారు, ఆ బిల్డప్ గారు, వీడియో అందరూ వచ్చాను. వీడియోని కూడా మన బట్టలు కలిపేశారా? అవును, 16 బాబు వచ్చిందా? ఆ 16 పాపలైతే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి? ఆ అమ్మాయి కలిపితేనే కదా ఆట. అదేటో కానీ దాని చేత్తు మొక్కలు తిని మూడొచ్చేద్దరా. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి. అంటే నా 10 ఇదిగో. అవును, పొట్టి జమీందారు గారు ఇంకా దిగలేదేంటి? వస్తాడు. జోకర్ రాలేదట అనుకుంటున్నా. వచ్చేసాడు పొట్టి జమీందారు. మళ్ళీ జమీందారు గారు ఏం ముక్కలు కలపడం ఏంటో. ఈ ముక్కలాట కోసం మా పులిగడ్డ నుంచి దువ్వాలపాలెం 15 మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతుంది. నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళ ఏమన్నా ఇమ్మంటావా ఏంటి? పిల్లలకి నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి. పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు మొక్కలెత్తండి. ఈ మొక్కలాట చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది. ఈ ఆట ఎవరికి కావాలి? ఇగో భోగరాజు, మన సంక్రాంతి కోలపందులు వేసాం, మళ్ళీ శివరాత్రి వచ్చింది. మా నెమలిగాడు రెక్కలకి కత్తలట్టుకుని నేల కొక్కేస్తున్నాడు. అదే ఎప్పుడైతే చెప్పు. దాని మీద చేయొచ్చు చెప్పాలా? ఓ ఈ చేయి కదా అయితే శివరాత్రి వేసుకుందాం పందాలు. శివరాత్రికి వాళ్ళకే మనకే గానీ పోలీసులు కాదు కదా.
పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా. ఈ పోలారాగన పక్కన పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతాను. ఫోన్ తర్వాత కూడా దిగాను కానీ ముందని బిల్లు కట్టా. నీ పందింకోండి నెమలు రెడీయేనా? ముందు నీ డేగ సంగతి చెప్పవా? అదిగో ఆ కోతన్నా కదా రెడీ అంట. ఒరే పాంగే, పందింకోడికి లంచ్ టైం అయినట్టు వెళ్ళిపెట్టు. కిస్మిస్ జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డాక్ గ్లాస్ బీర్ పట్టించు. నువ్వన్నీ ఎత్తావంటే ఏంటి కోడికి కిస్మిస్లును బీర్లునా? సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. ఏమన్నాడు చూసావా? కరెక్టే కదా. నేనేమో మేత వేస్తున్నావు. ఆడు బాదం పప్పు తింటూ గ్యాస్. ఓహో, ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు. అందుకే ఆడికి అది పౌరుషం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు బుధవారమే పందాలు. మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ? సుబ్రాజ్ గారు మకామే. కొట్టడానికి అవ్వడు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మల్లేష్. మనీ 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 పోనీరా పోనీరా. ఆపేయండి రా, పోనీ. పెట్రోల్ అయిపోయింది సార్. బచ్చగా సాలా. సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా, డబ్బులు ఇవ్వాలరా. డబ్బులు బచ్చగా సాలా, బచ్చగా బచ్చగా సాలా. మార్దాలుగా ఉసుకో. తుక్రా 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 మార్దాలుగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు IPS. రౌడీలతో రగ్బీ ఆడాలని, సొసైటీని సెటరేట్ చేయాలని కష్టపడి IPS చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. IPS గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని, వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి 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 కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. ఓ రే పడవరు చచ్చిపోతాడా రే 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 రే. తలకాయ మీద తగులుతురా. అయ్యో, అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు. మెళ్ళో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడో, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి వాళ్ళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కూకళ్ళ వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. మెల్లదంగా నన్ను ఆశీర్వదించు.
అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడ కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు అర్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. అమ్మా, మీరు వెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 ఆంజనేయ. చింపు, నువ్వులే వచ్చా ఇక్కడికి. పదా, ఎవరైనా చూస్తారు. లే లే లే, రా, నా రూమ్ కెళ్దాం రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు, ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి.
ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయముల్ దీరునే సౌఖ్యముల్ కల్గునే ఓ మహావీరా ఓ మహాభక్త ఓ దేవ మహానుభావ ప్రసన్నం ప్రసన్నం. చిన్న ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు, మహాశక్తిమంతుడు. నీకే కష్టం వచ్చినా జై వీరాంజనేయ అని అన్నావనుకో, నీకెక్కడ లేని శక్తి వస్తుంది. నీకొచ్చిన కష్టము తొలగిపోతుంది. అలాగే మమ్మీ, జై వీరాంజనేయ. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అమ్మో, ఆరు దాటిపోయింది. జయ పూజ మొదలుపెట్టినట్టుంది. ఇక మనకు పూజ తప్పదు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. సారీ జయ, కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ కాదు డాడీ, పూజ మొత్తం అయిపోయింది. నువ్వుట్రా, అయినా నాకు తెలియకడతాను జయ. 5 గంటలకే లేచి 6 గంటల లోపే పూజ చేయాలా? 6 తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా? దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూడండి, చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు. చిన్నేళ్ళు వచ్చాయి. ఎన్నేళ్ళు? మీకెందుకండి ఇంకా ఈ బద్ధకం? నేను చెప్పేది వాడి గురించే. పాపం క్రమశిక్షణ పెడతావు, వాడిని ఎందుకు బాధపడతావు? ఇవన్నీ నేను చేస్తుంటే నాకు లేని బాధ మీకెందుకు డాడీ? బాగా బుద్ధి చెప్పావురా. లక్ష్మి, వస్తున్నానమ్మా. అబ్బా, పట్టుదోతులో బాబు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం బాలకృష్ణుడిలా ఉన్నాడు. మరీ అంత పొగడికే దిష్టి తగులుతుంది. అమ్మో. చిన్ను, నువ్వు వెళ్ళి రెడీ అవునా? అలాగే మమ్మీ. అమ్మగారు, మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు? ముందు టిఫిన్ ఏం చేయాలో చెప్తాను, ఆ తర్వాత మధ్యాహ్నం వంట గురించి ఆలోచిద్దాం. ఎందుకమ్మా, 2 ఒకేసారి చెప్పండి. నాకు అసలే తెలివితేటలు ఎక్కువ. బ్రహ్మాండంగా చేసి పడేస్తాను. అమ్మో, బ్రెయిన్లెస్ ఫెల్లో. ముందు అమ్మగారు చెప్పేది విను. మీరు చెప్పండి అమ్మా. పెసరట్టు జీడిపప్పు ఉప్మా చెయ్యి, ఆ తర్వాత దోశలు వేయి, అందులో కోడి పులుసు చెయ్యి. అట్టగనమ్మా. అవును, అమ్మమ్మ ఎక్కడా? పైన ఉన్నారమ్మా, బాబుని రెడీ చేస్తున్నారనుకుంటా. యా ఓ అమ్మో, ఆహా, అది అమ్మగారి డిసిప్లిన్ అంటే. 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే. మీరు కూడా కూర్చోండి పిచ్చయ్య గారు. అమ్మా, ఎంతైనా మీరు యజమానులు, మేము ఉద్యోగస్తులం. మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వింటానికి బాగానే ఉంటదేమో కానీ చూడటానికి అంత బాగోదు. మేనేజర్ గారు, మేము యజమానులం, మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు మాత్రమే. కూర్చో. అమ్మగారు, వడ్డించమంటారా? ఒక్క క్షణం. పిచ్చయ్య గారు, బావగారేరి? వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. నాయన, ఏమిటి తండ్రి, ఉత్తరం వైపు నీ ఉండగా మాకు భయం ఏమిటి అంటావా? అలాగే స్వామి, నీ ఉండగా మాకు భయం ఏమిటి? ఆ మూలలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నారు. ఆగ్నేయంలో ఆంజనేయ, ఈశాన్యంలో ఈశ్వర, నైరుతిలో నాంచారమ్మ, వాయవ్యంలో వాతాపి గణపతి. ఇంటికొచ్చిన కష్టమేమీ లేదా? ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అమ్మా, అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికొచ్చిన లోటేమిటమ్మా? కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఏ గుడికి వెళ్ళొస్తున్నారు బావగారు? ఇంకే గుడికమ్మా, శివాలయానికి. ఈ వేళ శని త్రయోదశి కదమ్మా. దగ్గుపాటి వారి ఏకైక వంశాంకురం బాబు పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకొస్తున్నా. థ్యాంక్స్ పెదనాన్న. చాలా సంతోషం బావగారు. కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా, వాడు నాన్న, నేను పెద్ద నాన్న. అయ్యగారు, దోశలకు కోడి పులుసు చేయమంటారా? శివ శివ. ఓసినీమతి మరుపు మండ. అయ్యగారు ఇవన్నీ మానేసి 20 ఏళ్ళయింది. అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టందే. మకారత్రయమా? మకారత్రయం అంటే మాంసం, మందు, మగువ. లక్ష్మి, అమ్మా, బావగారికి సాంబార్ వడ్డించు. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా? అలాగే. మర్చిపోవద్దు. అలాగే. చిన్ను, క్లాస్ లో మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. జాగ్రత్త. జయ, నువ్వు వెళ్ళి కారుకి ఎదురుగారా. ఒరేయ్, ఏంటండి? రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి,
బాబు జాగ్రత్త. అలాగేనండి. బాయ్ మమ్మీ. బాయ్ బామ్మ. ఆపు ఆపు ఆపు. మళ్ళీ ఏంటండి? ఇదిగో రోడ్లో బస్సులు లారీలు వస్తూ ఉంటాయి, బాబును జాగ్రత్తగా తీసుకెళ్ళు. రోడ్లో బస్సులు లారీలు కాకుండా విమానాలు వెళ్తుంటాయా? అలాగేనండి. చెప్పాడు జై. అలాగేనండి. వెళ్ళు. ఎలా ఉందిరా మన డాన్స్? సూపర్ అండి బాబు. మీకు డాన్స్ లో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు. అవునండి. ఈ డ్రెస్ లో అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని చూస్తే ఏం జరుగుతుందంటారు? ఓ పిచ్చోడా, ఊరు బయట ఉన్న ఈ గెస్ట్ హౌస్ కి వాళ్ళు ఎందుకు వస్తారు, మనల్ని ఎలా చూస్తారు? అయినా ఇంకెంతకాలం లేరా ఈ ఊరు బయట సెటప్. తొందరలోనే ఆ వికాస్ గాని వేసేస్తాను, కోట్లాది రూపాయల ఆస్తిని దక్కించుకుంటా. చిన్న కురాన్ని చంపడం తప్పు కదండి. నువ్వు నోరు మీరా. మరి వాళ్ళు నాకు చేసిన ద్రోహం బాగుందా? ఏం చేశారండి? ఏం చేశారా? వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి నా కొడుకుని తెచ్చుకుని పెంచుకున్నా. నా కొడుకు ఆ ఇంటికి వారసుడైతే ఆ ఆస్తి మొత్తం అనిపించొచ్చని కలల కన్నాను. కానీ ఏం జరిగింది? నా కొడుకు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళకి ఆ వయసులో ఆ వికాస్ గాడు పుట్టాడు. తర్వాత ఏముంది, నువ్వే చూస్తున్నావు కదా. ఆ వికాస్ గాడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. నా కొడుకుని ఆ ముంబై బ్రాంచ్కి మేనేజర్ గా పాడేశారు. మరి ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు ఎలాగా? ఏ కొడుకునైతే చూసి మురిసిపోతున్నారో ఆ కొడుకుని సఫా చేస్తాను. దాంతో ఏకైక వారసుడిగా నా కొడుకు ఆ ఇంటికి, కోట్లాది రూపాయల ఆస్తి నా జేబులోకి. ఏమండి మరి నా వాటో నీకు కూడా ఇస్తాను లేరా, ముందు ఆ ముక్కందుకో. అలా అన్నారు, బాగుంది. చిన్నాన్న అయ్యో ఇక్కడ చిన్నాన్న, మీరు నన్ను క్షమించి మీరే నన్ను కాపాడాలి. ఒరేయ్ ముందు పైకిలే. ఏంట్రా, ఏం జరిగింది? అవును, నువ్వు ముంబై నుండి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పిన్ని, నువ్వు కూడా నన్ను క్షమించి కాపాడేయాలి. చిన్నాన్న, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను. ఒరేయ్ ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పిన్ని, వేరే గత్యంతరం లేక పెళ్లి చేసేసుకున్నాను. ఏంట్రా ఇది? ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, చంపేస్తాడు. అందుకే కదా మీ కాళ్ళ మీద పడింది. ఏవైనా సరే మా నాన్నని మీరే ఒప్పించాలి, అది మీ ఇద్దరు బాధ్యత కూడా. సరే, ఇంతకీ అమ్మాయి ఇది వచ్చింది. గుంజు గుంజులాగా వేరి ఆజా ఆజా. పేరు గుంజలానా? నమస్తే పితాజీ. నమస్తే మాతాజీ. ఈడు జోడు భలేగుంది కదా, జంట చక్కగా ఉంది. ఇప్పుడు వస్తా. ఓకే. కట్నం 50 లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి. ఏమండోయ్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి అడావుడే? మీకు శుభవార్త చెబుదామని. ఏంటా వార్త? మన అబ్బాయి వంశీ లేడండి. మన అబ్బాయి కాదు, మా అబ్బాయి. అదేనండి, ఎవరబ్బాయి అయితేనేంటి, వంశీ లేడండి. ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను. ఆయన వస్తూ మీకు కోడల పిల్లని కూడా తెచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దానికేస్తాను. ఒక్క నిమిషం, ఇది రావడం లేదు. అది ఇది కరెక్ట్. ముంబైలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది. ఒక రోజు నన్ను చూసి కుచ్చి కుచ్చి హోతా హై అంది. వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను. తను ప్యార్ కోయి ఖేల్ నహీ అంది. నహీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. మా నాన్న దేవుడు లాంటి చిన్నాన్నకు, దేవత లాంటి పిన్నమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏదో చిన్న కుర్రాడు తెలియక. చిన్న కుర్రాడు అయితే చాక్లెట్లు పెన్నులు కొనుక్కోరు కానీ ఇలా వయసు వచ్చిన అమ్మాయి లేకొచ్చినా వీపు తీరేస్తాను. నేను ఊరుకున్నాను, నా రాముడు ఊరుకోడు. ఊరుకో అన్నయ్య, ఏదో తెలియక చేశాడు, ఊరుకో. ఉండు తమ్ముడు. మామాజీ మాఫ్ కీజియే మామాజీ. నాన్న, మీ కోడలు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చొప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు, నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరగా వచ్చాడని 3 వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నీకు క్షమించిన నా రాముడు క్షమించాడు. దట్స్ ఆల్. చావు చావు అంతే. పదండి. నువ్వు భయపడకమ్మా, అన్నయ్యదంతా తాటాకులమంట, ఊరికే గుప్పమంటాడు. మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటూ చల్లారిపోతాడు. డోంట్ వరీ, డోంట్ వరీ. నాన్న,
నాన్నా ముందా ముమ్మాయి దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు పంపించేసావా? మామూలు మనిషి కాదు అంటే ₹1,00,00,000 వారసురాలు అని. ₹1,00,00,000? దాదా కూర్చో. ఏంటి చెప్పేది? జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్ళు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1,00,00,000 తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తా. కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణి ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రేయ్, కృష్ణుడు క్షమించేయమన్నాడరా. అది సరే గాని ఇంతకీ మళ్ళా మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ? అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను. ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసేంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న? హాయ్ స్టూడెంట్స్, మీలో ఎవరికైనా పాటలు వచ్చా? బికాస్ వచ్చి టీచర్. ఇస్ ఇట్? ఎస్ మేడం. ఓకే, సింగ్ ఎ సాంగ్. వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర? ఏయ్ ప్లీజ్ టీచర్, పాడమని చెప్పండి టీచర్. ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ. హే పిల్ల నీ పేరు లవ్లీ, జారుకోకే చెప్పల్ల పుల్లి, జప్పండులో ఉన్నావి పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర? ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? కదిలేమంటే కసక్ మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు, ఎవరు ప్లేస్ లో కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపోమంటే కాల్చి పారేస్తా. కూర్చో, కూర్చోండి, కూర్చోండి. ఏ డ్రైవర్ పోనీ. ఇటు తిప్పరా, తిప్పు జల్దీ. పోనీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే. సెల్ ఫోన్ దేరా. హలో హలో డిఐజీ, వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటల టైం ఇస్తున్నాం. ₹1,00,00,000 తీసుకొని చాంద్రాయణ గుట్టకు రండి. ₹1,00,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, 50 మంది పిల్లలు మటాష్. అరే జాగ్రత్త బే, బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబేగా, కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన పానాలు గాల్ల కలిసిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబు ముట్టి ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రారంభిస్తున్నారు. అమ్మయ్యా. ఎక్కడ 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 బాంబు ఎక్కడ 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 పిల్లలు అరవగండ్రా. అసలు చూడరా ఎక్కడ ఆడరా బామె ఆడరా. కురుడా యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పాము వస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేశా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భయ్ లేదు,
అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం దస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసేస్తాను. అంకుల్ స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, పట్టుకోండి, దుక్కుర్రి, ఎరుకుర్రి, ఉరుకుర్రి, పట్టుకోండి. Dear students and parents, it is a great day in the history of our school. 50 మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా, నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా? మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి. అలాగే, జాగ్రత్తరా. త్వరగా కానివ్వండి రే, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రే. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పద. అవును, వీళ్ళిద్దరేది మీ కొడుకు కోళ్ళ చెప్పు కొడతాను. కోళ్ళ కాదు, హిందీ పిల్ల. అదేలేండి, వాళ్ళ పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళయిందంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో,